ఫోన్పే వాడు క్యాష్ బ్యాక్ అయితే ఇస్తున్నాడు. ఈ క్యాష్ బ్యాక్లో వచ్చిన అమౌంట్ అనేది మన బ్యాంకు అకౌంట్లో అయితే పడదు. ఈ వచ్చిన అమౌంట్ అనేది మొబైల్ రీఛార్జ్కు, అదేవిధంగా టిఫిన్స్ చేస్తాగా ఈ టిఫిన్ సెంటర్లో ఇదైతే అమౌంట్ పే చేయడానికి మాత్రమే ఈ క్యాష్ బ్యాక్ అమౌంట్ అయితే యూజ్ అవ్వడం జరుగుతుంది. మన బ్యాంకు అకౌంట్లో అయితే అస్సలు పడదు. ఇక ఈ వీడియోలో ఈ ఫోన్పే ద్వారా ఎక్కువగా ఈ స్క్రాచ్ కార్డులు ఎలా పొందాలి, డబ్బులు ఎక్కువగా రావాలంటే ఏమేం చేస్తే ఎక్కువగా వస్తాయి అనే విషయం గురించి ఈ వీడియోలో క్లారిటీగా మనమైతే మాట్లాడుకుందాం. మీరైతే ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేసి, ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయకుండా ఉంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేసి కాస్త నాకు సపోర్ట్ చేసేయండి. ఇక్కడ మీకు ఎక్కువగా స్క్రాచ్ కార్డులు రావాలంటే మీరు బయట కిరాణా షాప్లో ఏమైనా కొన్నప్పుడు అక్కడ 100 రూపాయలు అయ్యిందనుకోండి, ఇలా 100 రూపాయలు ఒకేసారి పేమెంట్ చేయకుండా 50 రూపాయలు ఇలా 2 సార్లు అయితే పేమెంట్ అయితే చేయండి. ఇలా 2 టైమ్స్ చేశారనుకోండి, మీకు 2 స్క్రాచ్ కార్డులు అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ ఫోన్పే వాడు అనేది 10 రూపాయలు పేమెంట్ చేసినా కూడా స్క్రాచ్ కార్డ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీరు 2 సార్లు పేమెంట్ అయితే చేయండి, అప్పుడు మీకు డబుల్ స్క్రాచ్ కార్డులు అయితే రావడం జరుగుతుంది. అలాగే మీరు మొబైల్ రీఛార్జ్ చేసేటప్పుడు ఈ ఫోన్పే ద్వారా మాత్రమే చేయండి. మీ ఫ్రెండ్స్ దగ్గర డబ్బులు తీసుకొని చేయండి. అదేవిధంగా మీ ఇంట్లో వాళ్ళకు కూడా ఈ మొబైల్ రీఛార్జ్ అనేది చేయండి. ఇలా చేస్తే మీకు స్క్రాచ్ కార్డ్ అనేది రావడం జరుగుతుంది. అలాగే మీరు ఏదైనా ఆన్లైన్లో ఆర్డర్ చేసినప్పుడు, ఆన్లైన్లో షాపింగ్ చేసినప్పుడు ఆన్లైన్ పేమెంట్ మెథడ్ అనేది ఫోన్పే ద్వారా మాత్రమే చేయండి. ఇలా ఆన్లైన్ ద్వారా పేమెంట్ చేశారనుకోండి, మీకు క్యాష్ బ్యాక్ అయితే రావడం జరుగుతుంది. అదేవిధంగా ఈ స్క్రాచ్ కార్డు ఉంటుంది కదా, ఈ స్క్రాచ్ కార్డులో అమౌంట్ ఎక్కువగా రావాలి అంటే ఈ టిఫిన్ చేస్తారుగా, ఈ టిఫిన్ సెంటర్లో ఉంటాయి కదా, ఈ టిఫిన్ సెంటర్లో కనుక మీరు పేమెంట్ చేశారనుకోండి, ఈ క్యాష్ బ్యాక్ అంటే ఈ స్క్రాచ్ కార్డులో ఎక్కువగా అమౌంట్ అయితే రావడం జరుగుతుంది. సో మీకు ఈ స్క్రాచ్ కార్డులో ఎక్కువగా అమౌంట్ వచ్చే ప్లేస్ ఒకటే, అదే టిఫిన్ సెంటర్లో. ఈ టిఫిన్ సెంటర్లో మాత్రమే ఎక్కువగా అమౌంట్ అయితే క్యాష్ బ్యాక్గా రావడం జరుగుతుంది. సో ఈ పైన చెప్పిన అన్నీ కూడా మీకు తెలిసే ఉండవచ్చు. తెలిసినా కూడా ఇవైతే తప్పకుండా పాటించండి. స్క్రాచ్ కార్డులు, అదేవిధంగా ఈ స్క్రాచ్ కార్డులో అమౌంట్ అయితే ఎక్కువగా సంపాదించడానికి ట్రై చేసేయండి. ఇది ఫ్రెండ్స్, మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. జై